దళిత బంధు పెట్టిండ్రు కేసీఆర్ గారు, సగం 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 కొట్టేసి దళిత బంధు పేరు సగం తీసుకున్నారు. ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకొని 8 లక్షల కోట్ల అప్పులపైన అప్పు చేసి పేర్లు. ఈ విధంగా ఆ అప్పు దిగమించుకుంటూ మేము ప్రజాక్షేమంగా ప్రజల కోసము ప్రతి ఒక్క స్కీమును ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తూ అంచెలంచెలుగా ఇస్తూ పోతున్నాము. మీకు తెలుసు, ఉద్యోగస్తుల పెన్షన్లను వారైతే పిఎఫ్ ఉంటుంది కదా, ప్రావిడెంట్ ఫండ్, అటువంటి దానికి కూడా సుమారు 11,000 కోట్లు పడుతున్నారు. అటువంటి ఫండ్స్ కూడా ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు వారు రిలీజ్ చేసి అంచెలంచెలు ఇవ్వడం జరుగుతున్నది. మరి ఉద్యోగస్తులు గతంలో తెలుసు, ఫస్ట్ ఇవ్వకుండా సాలరీస్ ఎప్పుడో 10 తారీఖు ఇస్తుంది. అటువంటి దాన్ని కూడా ఫస్ట్ కాగానే సాలరీస్ ఇస్తున్నాం. పెన్షన్ కూడా ఫస్ట్ కాగానే 1వ తరగతి 2వ తరగతిలో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది పేద ప్రజలందరికీ కూడా, వృద్ధులకు. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇస్తున్నాం. అయినా ఓర్వలేక టీఆర్ఎస్ వాళ్ళు లేనిపోలు మాట్లాడుతున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. మరి మొన్ననే మా మంత్రులు ఛాలెంజ్ చేసి హైదరాబాద్లో రండి దమ్ముంటని, కానీ వారు ఆలేకపోయిండ్రు. ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కేసీఆర్కు స్థానం లేదు. ఆ పార్టీ మునిపోయిన పడవనే. ఇక బీజేపీలు ఉన్నారు, బీజేపీలు చాలా మాట్లాడుతున్నారు. ఈరోజు బీజేపీ కేంద్రంలో 12 సంవత్సరాలు వచ్చింది. మోడీ గారు ఏమన్నారు, అధికారం రాకముందు ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. ప్రతి పేద ప్రజలకు కాలతను లెక్కేద్దాం, ప్రతి గరీబులకు 15 లక్షలు ఇస్తున్నాడు ప్రతి ఇంటికి. మరి అవన్నీ ఎటుపోయినాయి. మరి ఈరోజు ఆర్థిక పరం ఎటుపోతున్నది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మన మన్మోహన్ సింగ్ నాయకత్వం ఉన్నప్పుడు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 140 రూపాయలు మాత్రమే ఉండే. అప్పుడు ఉన్న సమయంలో మేము పెట్రోలు 60 రూపాయలు ఇస్తే డీజిల్ 50 రూపాయలు జరిగింది. 140 బ్యారెల్ ఉన్నప్పుడే అందించడమే. మరి ఇప్పుడున్న క్రూడ్ ఆయిల్ ధర 100 రూపాయలు మాత్రమే ఉన్నది. అటువంటి దానిని ఈరోజు నువ్వు 105 రూపాయలు డీజిల్ తీసుకుంటున్నావు, 116 రూపాయలు పెట్రోల్ తీసుకుంటున్నావు. ప్రతి ఒక్కడు కూడా ప్రజల మీద భారం పడుతున్నావు, లక్షల కోట్లు వసూలు చేస్తున్నావు. ఈ డబ్బంతా ఎవరికి ఇస్తున్నావు? కార్పొరేట్ సంస్థలకు దానధర్మ చేస్తున్నావు. ఎక్కడ కూడా పేదలకు ఉపయోగించట్లేదు. మరి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ నాయకులు చేసే రాష్ట్రాలను ఈరోజు యువకులకు మన పేపర్ లీకేజ్ అయింది, దాని నీట్ పేపర్. మరి దాన్ని కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో యువకులు పోయి ధర్నా చేసిరు. మరి దాన్ని కూడా మంత్రి రాజీనామా చేయమన్నారు. దానికి కూడా స్పందన లేదు. మరి ఈ రోజు మోడీ గారు అయితేనేమి, బీజేపీ నాకు ఒకటే కోరుతున్నా, ఎక్కడ కూడా ఈ యొక్క పెంచిన ధరను దించే ప్రయత్నం మీరు పోరాడండి, మీకు కూడా మద్దతు ఇస్తాము. పెట్రోలు డీజిల్ దించాల్సిందే. ఎందుకంటే ప్రజలకు భారం పడుతుంది, సామాన్య రైతు కుటుంబానికి భారం పడుతుంది. ఒక వ్యవసాయం చేసిన ట్రాక్టర్ మీద ఒక ఎకరానికి ఈరోజు సుమారు 200 రూపాయలు భారం పడుతుంది ఎకరా మీద గంటకు. మరి ఇదే విధంగా ప్రతి ఇంటికి మోటార్ సైకిల్ ఉంది, ప్రతి పేదవాడికి కూడా మోటార్ సైకిల్ ఉంది, ప్రతి ఒక్క కూలీ కూడా ఈరోజు మోటార్ సైకిల్ తీసుకోపోతున్నారు. అంటే ఒక్కొక్కరు కూడా వారి ఇంటి నుంచి ఒక్కొక్కరు సుమారు ఒక్కొక్క లీటర్ అవసరం ఉంటుంది రోజుకు. ప్రతి ఒక్కరికి భారం పడుతుంది. కాబట్టి ఈ భారం మీద ప్రజల మోపి నువ్వు పన్నులు వసూలు చేస్తున్నావు, ఈ డబ్బు 1 లక్షల కోట్లు వసూలు చేస్తున్నావు. మరి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు గమనించి ఖచ్చితంగా రాష్ట్రం మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీని దింపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టకడతారు. కాబట్టి మనమందరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు యొక్క సరిపోగాన్ని పగడబందీగా నిరూపించుకొని ఎక్కడ కూడా ఒప్పుకోకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నారు.